అన్న చూడండి చేతి పనితోటి చేస్తున్నాడు. ఇవన్నీ కూడా రమణ మహర్షి కూడా హ్యాండ్ తోటే ఎలా నువ్వు కైలాల పంటది అన్న చేతితోటి చేస్తున్నాడు ఇక్కడ అన్ని. రాయి తీసుకొని ఒరిజినల్ గా గుడి తీసుకున్నావు సీను. గుడి అరుణాచలంలో అన్నకి టాలెంట్ దేవుళ్ళతోటి ఎంత ముచ్చటగా చూడండి ఫ్రెండ్స్. హ్యాండ్ మేక్ రాక్స్తోనూ హ్యాండ్ మేక్ చేసి హ్యాండ్ మేక్తో చేస్తున్నారు. ఓము, బుద్ధుడు, శివుడు, వినాయకుడు, ఏనుగు, రమణ మహర్షి అందరూ ఉన్నారు. రమణ మహర్షి ఎన్నో రకాల చూడండి. దానికి కలర్ పెయింటింగ్ కూడా చేస్తున్నారు. రండి కాశీను. రమణ మహర్షి ధ్యానం చేసిన గృహ దగ్గరికి వెళ్తున్నాము. అర్థం రాస్తుంది ఎప్పుడు నా కాలు పెట్టుకుంటా అంటే గొడవ కూర్చొని చూడండి ఫ్రెండ్స్ అడవి ఎలా ఉందో. చాలా ఉండేది. అదే ఇవన్నీ 20 కిలోమీటర్ నడిచాం. కేబీఆర్ పార్క్ 2 రోజుల వాకింగ్ అయిపోయింది. కొంచెం ఎక్కితే కానీ మరి దిగిలేదు. చూడు ఇక్కడ ఇదిగో చూడు ఇది సీను. ఇదిగో మన ఇదిగో దీనిలో నుంచి వెళ్ళాం. చూడండి ఫ్రెండ్స్ గుడ్లేనా 3 మనం వెళ్ళింది ఎంట్రన్స్ లాగా. చూడండి ఫ్రెండ్స్ గురుగారు ధ్యానం చేసిన పోస్టులకి వెళ్ళబోతున్నాం. భగవాన్ రమణులు గారు ధ్యానం చేసిన ప్లేస్కి వెళ్తున్నాం. కొండ దిగి ఒకసారి ధ్యానం చేసి రెండోసారిగా వెళ్తున్నాం. చూడు ఇది ఆయన ధ్యానం చేసింది సీను. తెలిసిపోతుంది. నా ఉద్దేశంలో నేను పిహెచ్డీ చేసిన డాక్టరేట్ తర్వాత మా గురిగారి దగ్గర విద్య నేర్చుకున్నాను. తెలుగు యూనివర్సిటీ చదువుకుంటే ఏం రాలేదు. దాంట్లో పిహెచ్డీ చేసిన 7 చక్రాల పని చేసిన. అది రాదని చెప్పి సివి సుబ్రహ్మణ్యం మా ప్రొఫెసర్ రామని చెప్పింది. ఎందుకు మా గురిగారు నాకు కావాలి దీంట్లో కావాలంటే సరే వస్తుంది పో అని చెప్పారు. ఆయన ఏం చేసి అంటే మా మొత్తం చక్రాల పని 20 చక్రాల పని మొత్తం ఇప్పటికే కూడా పిహెచ్డీ కానీ అన్నీ రాసిన తర్వాత నేను ఏం చేసిన అంటే దీనికి ప్రూఫ్స్ అవసరం ఉంటుంది. మా గురుగారు యూఎస్ఏలో ఒక ఆయనకు బ్రెయిన్ క్యాన్సర్ ఉన్నాయి. ఓన్లీ సెల్లులో ఫోటో చూసి ఇక్కడ చేయి పెట్టేసి మంత్రం జరిగింది. చదివితే బ్రెయిన్ క్యాన్సర్ హాఫ్ అన్ అవర్ తగ్గిపోయింది. అక్కడ డాక్టరేట్ అసోసియేషన్ అబ్బాయి వాళ్ళందరూ వచ్చి డాక్టరేట్ అవార్డు ఇస్తూ ఉన్నారు గురుగారు. మ్యాన్ ఆఫ్ మ్యాచ్ పునర్కులు 2002 ఇస్తాంటే గురుగారు వెళ్ళలేదు. వాళ్ళే ఇక్కడికి వచ్చి గురుగారు డాక్టరేట్ అవార్డు ఇచ్చారు. ఆ డీటెయిల్స్ మొత్తం పెట్టాను. పెట్టినందుకు నాకు పిహెచ్డీ వచ్చింది. అంటే మనకి కాబట్టి మీరు
జన్మపాలుగా పుట్టారు. ఏ తల్లి పుట్టిన అదృష్టవంతులు. మీరు మంచి కార్యం చేసిపోతారు. మీరు ఇప్పుడు శ్రీహరి గారు ఉన్నారండి, పెళ్లి చేసుకున్నట్టు నాకు చెప్పారు. తిరుపతిలో పెళ్ళి అయింది, ఇట్లా పెళ్లి చేసుకున్నట్టు బంధం చెప్పారు. అది చేసుకుంటారు. మా దగ్గర వచ్చి మా ఆఫీస్లో కోసం కావాల్సింది తిరుపతి వచ్చారు. హెచ్ఎల్ కాలంలో వచ్చి నేను హెచ్ఎల్ ఉంటాను, మా బ్రదర్స్ వాళ్ళు పనిచేస్తూ వచ్చారు. వచ్చి చేశాను. ఆయన చెప్పిన వద్దు చేసుకోకండి, చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ కావాలి చెప్తున్నారు. ఉంటుంది ఆయన మంచి మంచి తక్కువ మంచి జ్ఞానం. ఆయనే సింపుల్ అనేది నాకు ఎవరు లేదు. తర్వాత నేను మిమ్మల్ని చూశాను. నేను అక్కడికి వచ్చాను కదా హాస్టల్. అరుణాచలం ఎందుకంటే నేను ఫస్ట్ యోగి అచ్యుతాన్ని నేను ఫస్ట్ నా చిన్నప్పటి నుండి నేను ఆర్ఎస్ఎస్ స్కూల్ అవుతున్నాను. ఆర్ఎస్ఎస్ స్కూల్ అంటే శ్రీ విద్యావిహార్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళది భగవాన్ వీళ్ళందరూ ఫస్ట్ అక్కడ వెళ్తారు. ఆర్ఎస్ మన కిషన్ రెడ్డి నా క్లాస్మేట్, కిషన్ రెడ్డి మినిస్టర్ అంతా ఆర్ఎస్ఎస్ స్కూల్ నుంచి వచ్చారు. మాది శ్రీ విద్యావిహార్ అని ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదువుకున్నానండి. అది ఎక్కడ ఉన్నాయంటే చంద్రగుట్టలో ఉంటుంది. ఆ స్కూల్లో చదువుకున్నాను. అప్పుడే నాకు ఈ వేదము ఋషులు అందరూ చాలా ఇష్టం ఉంటారు చిన్నప్పటి నుండి. అప్పుడు చదువుకోవాలని గుట్టలు ఎప్పుడు తిరుగుతుండే, ధ్యానం చేస్తుంది. ధ్యానం గురించి ఇప్పుడు నేను కొత్త విషయం తెలుసుకున్నాను, చెప్తాను. అయితే ఇవన్నీ తిరిగినప్పుడు అయితే నేను 92లో ఇంటర్మీడియట్ చదువుతున్నాను. అప్పుడు ఇంటర్మీడియట్ అవుతున్నప్పుడు నాకు 2 ఇంగ్లీష్ ఫెయిల్ అయినా ఇంటర్మీడియట్లో. ఇంగ్లీష్ కొంచెం అప్పుడు ఇంగ్లీష్ అంటే ఆర్ఎస్ఎస్ స్కూల్ ఇంగ్లీష్ అంటే మన భాష కాదు, సాంస్క్రిట్. మ్యాథమెటిక్స్లో 100కి 100 అన్నింటిలో వచ్చాయి. ఎంసెట్ ర్యాంక్ వచ్చింది, 2 ఇంగ్లీష్లో వెళ్ళినా. ఇక అది కూడా డైలెక్ట్. తర్వాత అంతా తెలుగు మీడియం చదువుకున్నాను. నేను పిహెచ్డి తర్వాత అన్నీ తెలుగు మీడియమే. తెలుగు యూనివర్సిటీలో చేశాను, అనిపించాను. ఎగ్జామ్ చెప్తున్నాను. అయితే రమణ యోగి అచ్యుతాను ఆయన ఉండేది. ఆయన హఠయోగం ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళారు. అయితే ఆయన హఠయోగం ఇచ్చారు. యోగా అంటే లోపల గాలిని మదించాడు. ఓకే. ఈ హఠయోగం శ్రీకృష్ణుడు ఆయనకు చెప్పారు. శ్రీకృష్ణుడు చేసిన శంకు వస్తుంది కదా, ఆ శంకు ఊసేటప్పుడు హఠయోగం వస్తుంది. లోపల నుండి గాలి, బయట నుండి గాలి. అయితే ఇట్లా ఇట్లుండే నాలుగా టచ్ టచ్ ఎందుకు చేయాలంటే ఇక్కడ ఈ మైండ్కి మనం కలెక్షన్ కావాలంటే ఏం చేయాలి, నాకు టచ్. యోగులందరూ ఏం చేస్తారంటే నువ్వు ఏం చేయాలి, ఇట్లా ఈ నాలుకని మళ్ళీ చేస్తాం, లోపలికి మళ్ళీ టచ్ గుణాంక ముషియాలి. అది ఒక విద్య. ఏం చేస్తారో కూర్చుంటుంది, అది ఒక ఆటోమేటిక్ అయిపోతుంటుంది. ఇప్పుడు ధ్యానం పిరమిడ్ ధ్యానం చాలా ఎందుకంటే చాలా మంది తెలియదు. నేను చాలా మంది గురువులకు వెళ్ళాను సార్. ఇప్పుడు వేల మంది గురువులకు వెళ్ళినా అయిపోతున్నా. మా బ్రదర్స్ అందరూ మా ఫస్ట్ బిల్డింగ్ ఉండే హైదరాబాద్ ఇప్పుడు హౌసింగ్లో ఫస్ట్ బిల్డింగ్ మారేది. వివేకానంద కానీ మొత్తం వెల్లూరు నర్సింగ్ అంతా అన్నీ సర్వే చేసి ఇచ్చాను. సరే అన్నీ చెప్తున్నా. హై లెవెల్ ఉండే మా బ్రదర్ చనిపోతే అంతా వెళ్ళింది. 92లో నేను యోగా ఖచ్చితంగా యోగా తీసుకున్నాను. ఇంత తీసుకున్నప్పుడు కౌపిలంగా కాదు, గోషిలు అంటే ఈ గోషిలు అంటే ఏంటంటే 92లో స్టార్ట్ చేసిన కట్టడం. అది కట్టడం వల్ల ఏంటంటే మన ఎనర్జీ అనేది మీడియం అనేది కింది కాదు పైకి వెళ్తుంది. లంగోటి ఎందుకంటే ఆ లంగోటి కడితే ఎందుకంటే ఆ లంగోటి అనేది ఏంటంటే దాంట్లో కాటన్ వస్తుంటుంది. ఇది తెలియ అన్ని ఇవన్నీ కాటన్ ఎందుకంటే దాంట్లో మీ మిషన్ పెట్టి చెక్ చేసాం అనుకో చాలా ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మేము ఊర్లో బండలేపినప్పుడు లంగోటి కట్టే మా గురువు బండలేపి ఆ సిస్టమ్ పెట్టుకున్నాను. అంటే అప్పుడు ఈ గోషి పెట్టుకున్నారు రమణ మహర్షి నాకు కథలు వచ్చింది. కొట్టుకున్నా నేను చిన్నప్పుడు కట్టిన అందరికి నవ్వుతూ వచ్చింది. కాలేజ్ పెట్టినప్పుడు గోషి కొట్టుకోవడం అన్నీ మా ఇంట్లో అమ్మాయిస్తే మా ఉండే వాళ్ళకి మా అన్న వాళ్ళ ఇంట్లో ఉంటుంది. మా అన్నలు ఇద్దరు హెచ్ఎల్ జాబ్ చేస్తారు. హెచ్ఎల్ హిందుస్థాన్ కానీ బాగా. అయితే ఇదంతా ఏంది గోషి ఏంది కావాలి ఏదో పోవాలనుకున్నా. అయితే మా ఆ ఫోటో ఒకటి ఏంటంటే మా వద్ద బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. 95 బ్లడ్ క్యాన్సర్ ఇస్తే మా అన్నయ్య హెచ్ఎల్ జాబ్ చేస్తాడు. ఆమె 3 జనాలు రెడ్డి ఫస్ట్ టైం 4 lakhs ఇచ్చినప్పుడు 91లో 3 జనాలు రెడ్డి 4 lakhs ఇచ్చారు. నువ్వు కార్మికురాలుగా ఉన్న ఎవరికి ఫస్ట్ టైం ఇస్తే రాయవెల్లూరు దాకా వచ్చింది. అయితే ఎవరో ఫోటో ఇచ్చాడు క్యాన్సర్ ఉంది ఎవరు పెట్టుకుంటే అన్నీ పోతాయంట. వాళ్ళు ఇందాక వచ్చి రాలేదు. అన్న మనిషి ఇందాక వచ్చింది. మా అన్న వాళ్ళందరూ ఇందాక వచ్చి రాలేదు. సరే నేను ఇక్కడ ఎక్కడైనా పోతాను నేను ఎట్లా నెట్ ఏం లేకుండే ఫోటో పెట్టుకునే ఉంది. సరే అడుగుకుంటా అనుకుంటా ఒక్కనే వచ్చిన. రాత్రి 12 గంటలకు వచ్చిన. వచ్చి రమణాసంగా లేవడా వేరే తండ్రి కానీ నిలబడినాడు. అక్కడ ఒక ఆయన వచ్చింది బయట నుండి బ్రహ్మణ్ వచ్చింది. ఇంత రాత్రి వచ్చి వచ్చినంటే నాకు తెలియదు, ఎంత రాత్రి తెలియదు 5 వచ్చి వచ్చిన. ఇక్కడికి ఐడెంటి కార్డు ఉందంటే ఐడెంటి కార్డు చూసిపెట్టిన. చూపెట్టగానే అప్పుడు ఏం చేసామంటే ఒక రూమ్ ఇచ్చింది, అలాట్ చేసి ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర వెళ్ళి 90 పవర్లే కట్టుకున్నాను.
అప్పుడు బయలు. అరే ఎవరైనా కానీ ధ్యానం అంటే ఏం లేదు స్వామి, ధ్యానం అంటే ఏం లేదు. విదేశీయులు చేస్తున్న ధ్యానం ఎవరు గురువు భగవాన్ గారు? నా గురువు ఎవరు కాదు సార్. ఆ. నా గురువు చాలా వ్యక్తి నువ్వు ఎంతమంది గురువుల దగ్గర అన్వేషణ చేసి సార్ మా గురువు వచ్చి నాకు ఇట్లా ఇచ్చి నాకు మాయపడి సార్ అలాంటి సంఘటన జరుగుతుంది 100%. నీకు గుళ్ళు కూర్చోవడం లాగేసి ఉంటావు, నీకు ఎక్స్పీరియన్స్ చెప్పడు గుడికి వెళ్ళి. గుడిలో కూర్చోమని ఏదో శక్తి లాంటి అనిపించింది, మ్యాగ్నెటిక్ పవర్ ఎనర్జీ వచ్చినట్టు అంటే మూలధన చక్రము యాక్టివ్ అయినట్టు. అసలు నేను ఆల్రెడీ యోగా చేస్తున్నాను. యోగా అంటే ఇప్పుడు 4 కలిపి దీంట్లో ఓంకారం శబ్దం ఓంకారం శబ్దం వస్తుంది. ఇవి చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ మూలాధార చక్రం ఇక్కడ నుండి మన గాలి లోపలి గాలి బయటి గాలి పిలవద్దు, లోపలి గాలినే బయటి గాలి పిలిస్తే ఏంటంటే ఇప్పుడు రామ్దేవ్ బాబాకు అన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. రామ్దేవ్ బాబా యోగా చేసింది, ఆయన క్యాన్సర్ వచ్చింది ఎవరు తెలియదు. ఆ క్యాన్సర్ మా గురుగారు నీళ్ళు చేశారు. అది పేపర్ల గీపర్ల రాదు ఇవన్నీ. తర్వాత ఒకళ్ళు క్యాన్సర్ వచ్చింది, ఎందుకంటే ఇప్పుడు బయటి గాలి పిలిచాం అనుకో, బీజం అనుకో కొత్త వాళ్ళ కెమికల్ కాబట్టి అన్ని లోపలికి. కెమికల్ మొత్తం పొల్యూషన్ అయిపోయింది. ఆయన దగ్గర యోగా చేసినాక నాకు ఈ ధ్యానం అంటే కావాలి ఇదికి వచ్చింది. ఇది వచ్చిన తర్వాత ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ప్రతి ఇయర్ రావడము, గిరిప్రదర్శన చేయడము. అప్పుడే గిరిప్రదర్శన అప్పుడు ఏంటంటే ఒక్కసారి చేసేది. అప్పుడు ఇది పౌర్ణమి రోజు చాలా మంది ఉండేది, తర్వాత లేదు. తర్వాత ఉన్నప్పుడు డైలీ నడుస్తున్నారు. ఇప్పుడంటే చాగంటి గారు మంచి వాళ్ళు అందరూ చెప్పేవారికి చాలా టైం. అయితే అప్పుడు కానీ చాలా పవర్ఫుల్ సార్ రమణ మహర్షి, ఎంత పవర్ఫుల్ అంటే. అయితే ఇప్పుడు ధ్యానంలో స్వామి ప్రపంచంలో ఏ లెత్తి చూపని వ్యక్తి ఎవరంటే రమణ మహర్షి ఒక్కడే. ఎందుకంటే మహర్షి అంటే ఆయనకే నాలి. ఇప్పుడు రమణ మహర్షితో నేను మాట్లాడిన ప్రతి గురువుతో డైరెక్ట్గా మాట్లాడినా. అట్లా నేను ఎందుకు వచ్చిన ప్రపంచానికి, నేను ఎవరిని చెప్పు అన్నా. ఎవరు చెప్పలే. మా గురుగారు ఒకటే నిఖిలేశ్వర స్వామి శిష్యుడు, ప్రియ శిష్యుడు, నారాయణ దత్త శ్రీమాలి ప్రియ శిష్యుడు అనిల్ జోషి గారు చెప్పారు. అసలు జన్మ ఏంది, నువ్వు ఎందుకు వచ్చావు, ఏం సంగతి, నా టైంతో డేట్తో సహా చెప్పాను. చెప్పిన తర్వాత నీకే అంకితమైతే నేనేం చేయాలని శరణంగా చెప్పి ఇప్పుడు ఆయననే నిఖిలేశ్వర స్వామి అని. ఇప్పుడు అయోధ్య జరగడం కారణం ఆయననే, ఎవరు తెలియదు. అవన్నీ పొక్కలు పెట్టింది సార్. మొత్తం పిల్లలు సెటిల్ అయిపోయారా? నా కోరిక ఏంటంటే ఏమి ఇవ్వాలనుకుంటున్నారు ప్రపంచానికి? విద్య అనేది చాలా ఇంపార్టెంట్. అయితే నేనేం చేసినంటే నేను ఎంతో సంపాదించాలనుకుంటున్నా, 2 లక్షలు సంపాదించి అంతా పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేసినంటే ఇప్పుడు నేను ఒక యూనివర్సిటీ లాగా అప్పుడు మనకు విద్య ఉంది సార్. విద్య ఉంటే అందరికీ విద్య చదువుకుంటే దానికి లాభం లేదు. అక్కడ విద్యార్థి ఏంటి తెలియదు సార్. మనకి ధ్యానం ఏంటి తెలుసా కూడా చెప్పాలి. విద్యార్థి ఏంటి చాలా మంది తెలియదు. విద్య అంటే నేర్చుకుంటారో వదిలేస్తాం. మన వ్యక్తిత్వాన్ని మార్చేది విద్య. వ్యక్తిని చిత్తంలో స్థాయిలో మార్చాలి, మన స్వభావాలు కూడా మారాలి, మన క్యారెక్టర్ కూడా మారాలి. అది విద్య. అందుకే నేను ఏంటంటే నేను ఎప్పుడు ఆలోచించిన ఇప్పుడు వివేకానంద ఏం చేసిన లైఫే మారింది. అంతా పిచ్చోడు దేవుడు అంటే రామకృష్ణ పరమహంస సభ్యుడు ఆయన దగ్గర పోతానంటే దేవుడు ఉన్నాడు, చూడకుండా చూడడు. ఎట్లా చూడతాడు? ఒక వస్తువు మన దగ్గర గమనించుకుంటుంది లేదా సాధన చేస్తుంది. నా దగ్గర ఆ ముందు సాధన చేసి నేను దేవుడు చూపెడతాను. సాధన చేసిన తర్వాత మహావిద్య కాళీ మహావిద్య ఆయన ఉపదేశించింది. అక్కడికి వచ్చి మాట్లాడతాను. అలాంటి విద్యలు అలాంటి తత్వం మన దగ్గర ఉన్నాయి. నేను చూసిన అనుభవించి చెప్తాను. అలాంటి గురువు దొరకాలి. ఆ గురువు మన గురుగారు మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఆయన ఇక్కడే ఉండదు. నిఖిల్ చైతన్య అని అగ్నిలింగం ఎదురుగానే ఒక ఆశ్రమం పెట్టారు, తీసుకెళ్తారు. ఎందుకంటే 11 గంటలకు 12 గంటల సాధువులు అందరూ ప్రపంచంలో సాధువులు ఇక్కడ ఉన్న సాధువులు అందరూ అక్కడికి వచ్చి ఫోన్ చేస్తారు. ఒక్కసారి చూడండి తెలుసుకుంటారు. 11 to 12 అంటే సాధువులకి భోజనం తీసుకెళ్తారు. ఆయన చాలా నేను 92 వచ్చిన ఆశ్రయం అనుకున్నా, నా వల్ల కాలేదు. ఆయన 1 year లోపల ఆశ్రయం పెట్టిడు. అయితే ఆయనకి ఏం చేసిండు, గురుగారు ఒక సాధన ఇచ్చాడు. సాధన చేసి డైరెక్ట్ శివుడు ప్రత్యక్షం. వాళ్ళ భార్య గారు అన్నపూర్ణ దేవి చేసిన అన్నపూర్ణ సిద్ధికి ఉంది.
మంత్రానికి తంత్రం చాలా విలువైనవి ఉంటాయి, శక్తులు ఉన్నాయి. ఉన్నాయి. దాన్ని ప్రూఫ్ చేస్తా మీకు ఉన్నాయని ఆల్రెడీగా మీకు తీసుకెళ్తాను. వాళ్ళని కూడా చూపెడతాను, ప్రాక్టికల్ చూడండి. అయితే రమణాశ్రమంలో యోగం ఉంటేనే ఇక్కడికి వస్తారు, ఇవ్వదు రా. నేను ఎంతమంది తీసుకెళ్ళాలని ట్రై చేసి అంటే అంతేందుకు మా ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. నేను మ్యారేజ్లో మా మిస్సెస్ ఇట్లా మ్యారేజ్ చేసుకుని అంతా మా క్యాస్ట్ అంతా ఫ్రెండ్స్. అయితే మేము మ్యారేజ్ అయినాక ఫస్ట్ ఆ టూర్కి వరకు ఆశ్రమం వస్తుంది అనుకున్నాం. అయితే మా అత్తమ్మ కూడా వస్తాను. సరే అని మేము అత్తమ్మ నేను మా భార్య ముగ్గురం కలిసి బయలుదేరాం చెన్నై దగ్గర. చెన్నై ఆమెకు ఇష్టమైంది సముద్రంలో తీసుకెళ్తాం. చెన్నైకి పోయినాం, సముద్రంలో అంతా చూపెట్టేసింది. ఇక ఆమె ముసలాం పెట్టుకుంటుంది, నేను రమణాశ్రమంతో నేను రాను అని పెట్టుకున్నాను. నేను రాను అంటే ఏం లేదు అని అప్పుడే మన ఇది కలిభవన్ ఆశ్రమం అని ఆమె ఇష్టపడుతుంది. ఫేమస్ ఆయన రమణాశ్రమంలో వచ్చి ఆఫీస్ బైక్ పనిచేసి ఆశ్రమం పెట్టుకొని నాకు తెలుసు. అయితే నేను ఆయన దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఆమెను వచ్చేసి మీ ఇద్దరు కలిసి ఇది వచ్చి 3-4 రోజులు ఉన్నాం ఇక్కడ. అప్పుడు రమణాశ్రమ ఆశ్రమంలో రూమ్ ఫ్రీకి ఇస్తారు. ఇప్పుడు 3 నెలల ముందు బుక్ చేయాలి. ఒక్కసారి దాని గురించి చూడండి, చాలా అద్భుతంగా. ఎందుకంటే నా ఫ్రీక్వెన్సీ లేదు. ఏంటంటే ఇప్పుడు నేను ధ్యానం గురించి మొత్తం వివరించాను. ధ్యానం అంటే ఏంటంటే ఆలోచన లేకుండా ధ్యానం. ఈ ధ్యానం పేరు చెప్పి కొన్ని కోట్లు డబ్బులు తీసుకుంటున్నారు అందరూ. వీళ్ళు చేస్తున్నారు కాదండి, మనసు మన నిర్మలంగా ఉండాలి. వ్యవసాయం చేసినప్పుడు ఇంక గొప్పడు నాకు. ఎందుకు గొప్పడు అంటే వాడు సంపాదించి 10 మంది తింటున్నారు. అది గొప్పడు. అదే ఆర్టీసీ కండక్టర్ జాబ్ చేసాం అనుకో, నేను ఆర్టీసీ కండక్టర్ని, ఆ జాబ్ చేసాను దాంట్లో ₹1, ₹10 మిగిలినా కూడా మనం అన్యాయం చేసినట్టే. ఎవరు మర్చిపోయినా అది న్యాయమే. నీకు అన్యాయం భవించిన డబ్బు అనేది బాగా మాట్లాడారు. ధర్మం అంటే ధర్మం గురించి మాట్లాడుకుందాం. మనం కాబట్టి ధర్మం మనం కాపాడు. అయితే ఇంకో చిన్న విషయం చెప్తాను. అయితే నేను అందరి దగ్గర పోయి గురువులందరి దగ్గర, మహర్షి మహేశ్వరు దగ్గర పోయి, తర్వాత ఈ యోగి చూస్తే ఫస్ట్ గురువు, తర్వాత మహర్షి మహేశ్వరుడు. ఆయన దగ్గర మా డాక్టర్ ఉన్నాడు. కొన్ని కోట్లు సంపాదించాడు. వాళ్ళ అన్నయ్య ఆ మహర్షి దగ్గర డాక్టర్. ఆయన దగ్గర నేను విద్య తీసుకున్నాను. అప్పుడు నేను తీసుకున్నప్పుడు 92లో మన రవిశంకర్ కూడా ఆయన దగ్గర తీసుకున్నాను. రవిశంకర్ కూడా విద్య దగ్గర తీసుకొని ఆయన పేరు చెప్పకుండా పక్కన కొన్ని కోట్లు సంపాదించింది. ఆయన కూడా చాలా కానీ మీరు చూసిన తర్వాత కనిపించింది రకాశ్రం కావాలంటే ఇక్కడ యోగం ఉంటేనే రాగలుగుతుంది, అడుగు పెట్టగలుగుతుంది. పెట్టలేదు 100% రాసిస్తాను. ఇన్ని కోట్లు సార్ అని వీలు లేదు. మన శిష్యుడు కానీ ఏం కాదంటే నేను దశమతిలో సాల్వ్ చేస్తాను. నిన్న ఒకసారి మన గోడంలో వచ్చాను. అయితే ఏంటంటే నవగ్రహాల సాధన అనేది ఒకటి. నవగ్రహాల సాధన చాలా మంది తెలియదు. ఆ సాధన చేసిన వాళ్ళు ఇప్పుడే ఎవరంటే మన రావణుడు కూడా రావణాసుడు కూడా చేశాడు. రావణాసుడికి ఏ గ్రహాలు ఏం చేయలేదు. మంచి గొప్ప విద్య రాముడే చెప్పాడు. గొప్ప విద్య నేర్చుకున్నాడు. చాలా విద్య నేర్చుకున్న వాళ్ళు చాలా ఉన్నాయి. ఊపిస్తాను వాళ్ళు చాలా చేస్తారు. ఊపిస్తాను వాళ్ళు చెప్తే మాట్లాడతారు. ఇప్పుడు మీ ప్రజెంట్ మీ గోల్ లక్ష్యం ఏంటి సార్? ఎట్లా ప్రజలు ఏమనుకుంటారు? యూనివర్సిటీ కట్టాలని మీ గురుగారు కట్టాలనుకుంటున్నారు. నేను కట్టాలనుకుంటున్నా. ఇప్పుడు మా దగ్గర లేదు. మా గురుగారు కట్టాలని ఆలోచన ఉంది. పరిమితి ఎట్లా మీరు జో తీసుకుని చెబుతుంటారా? డబ్బులు తీసుకున్నట్టు ఎందుకంటే అన్నప్పుడు తీసుకున్నట్టే మరి మీకు బతకడానికి మీ ట్రావెలింగ్ ఏమో ఆల్రెడీగా మా మెసేజ్ జాబ్ ఉన్నది. వాళ్ళు కూడా కొన్ని వాళ్ళకి డబ్బులు ఇచ్చిన ఆ డబ్బులు వస్తుంటాయి. నేను 2 years లీవ్ పెట్టిన ఆర్టీసీ కండక్టర్ లీవ్ పెట్టిన డబ్బులు ఇచ్చిన చాలా మంది లాస్ అయినా ఆ డబ్బులు నా కనుక్కున్నప్పుడు ఆ డబ్బులు ఎవరు అయినప్పుడు ఇంటి మీద ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు రమణాశ్రమంలో ఉన్నాగానే ఫోన్ చేయడానికి డబ్బులు ధర్నాలు పడతాయి. అయినప్పుడు తెలియదు. కానీ ఇది మధ్యలో నాకు అని 2 సంవత్సరాలు సాధన చేసుకుంటాను. 2 సంవత్సరాలు లీవ్ పెట్టేసి సాధన చేసుకుంటాను. ఎందుకంటే సాధన చేసుకుని ఇప్పుడు ఆయన అరుణాచలం శ్రీనివాస ఆయన నేను తీసుకెళ్తాను. నేను ఎట్లా కొట్టాడు ఆ నిత్యాజ్ఞానం వస్తుంది. ఎట్లా కొట్టాను
చాలా అద్భుతంగా ఆయన ఒకసారి మాట్లాడిస్తాం, ఒకసారి మాట్లాడతారు. తెలుగు వస్తుంది, తమిళ వస్తుంది, అన్ని లాంగ్వేజ్ వస్తుంది. ఆయన మన పూజలు శిక్షించారు. అయితే ధ్యానం అంటే ఆలోచన ఉంటుందో ధ్యానం అంటారా? ధ్యానం నుంచి ధ్యానం మాట్లాడుతుంది సరే అది ధ్యానం. అసలు జగన్మోహన్ రెడ్డి చూపించింది చెప్పలేదు. నాకు దగ్గర కాబట్టి నాకు తెలుసు కొన్ని ఉన్నాయి కదా. సరే పక్కన ధ్యానం అంటే ఆలోచన లేకపోవడమే ధ్యానం. ఆలోచనలు ఎప్పటికి ఉంటాయి, ఇప్పుడు ఉంటానే ఉంటాయి. మళ్ళీ ఎట్లా ఏం చేయాలి, ఎట్లా లేకుండా ఎట్లా ఉండాలి? అయితే ఆ విధంగా చాలా మంది ఏం చేసినారు, ఒక మహర్షి మహేష్ ఆయన ఏం చేసిండు, దీంట్లో బాగా రీసెర్చ్ చేసి ఒక సైంటిస్ట్ ప్రూవ్ చేసి ఒక మంత్రం తీసుకున్నాడు. 2 అక్షరాల మంత్రాలు తీసుకున్నాడు, దాన్ని పట్టించాడు. ఆలోచన చేస్తే తను పట్టించాడు. పట్టించగానే ఆలోచన కట్ అవుతాడు. మనిషి ఏమంటారు, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, సరే తత్వం ఏంటి, ఎక్కడి వస్తుంది చెప్పండి. మాటలు ఎక్కడి వస్తుంది? ఆత్మ నుండి, ఇది మంచి గుర్తుపెట్టు, ఆత్మ నుండి అహం పుడుతుంది. అహం నుండి ఆలోచన ఈ 4 అన్నమాట చెప్పింది. ఆత్మ నుండి అహం పుడుతుంది, అహం నుండి ఆలోచన పుడుతుంది, ఆలోచన నుండి మాటలు వస్తాయి. ఈ చాలా మంది మౌనంగా ఉంటారు. ఈ మౌనం వాళ్ళు మౌనం అంటే ఏంటి? మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం కాదు, ఆత్మను అన్వేషించడమే మౌనం. ఆత్మలో ఉండటం మౌనం. అయితే ఈ లోతుగా పోతే అంతర్ముఖం అంటారు. అంతర్ముఖం అంటే ఏంటిది? లోపలికి వెళ్తేనే నీకు ఈ క్యాచింగ్ పడుతుంది. అప్పుడు నీకు ఈ ఆత్మజ్ఞానం ఉంటుంది. అహం అందరికి అహం ఏర్పడుతుంది. నేను స్వామీజీ అవన్నీ లేవు. స్వామి మీరు గొప్పవాళ్ళు సార్. స్వామి నాకు చిన్నప్పుడు మీరంటే చాలా లైక్ చేస్తారు. అంటే సారీ అది నేను రాత్రి చూసినప్పుడు, నేను రాత్రి మిమ్మల్ని పరిచయం చూసింది కదా, అప్పుడే అనుకున్నా. నా తేజలో చూసి సరే వాళ్ళ నంబర్ ఇప్పిస్తాను, నాకు సెండ్ చేశారు. వాళ్ళు మేము మాట్లాడండి అంటే ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఏంటంటే ఈ ఆలోచన ఆత్మ నుండి, ఇది ఉదాహరణ ఇస్తాను మీకు మంచి ఈజీగా అర్థమయ్యాడు. ఆత్మ ఆత్మ నుండి అహం ఉంటుంది. అహం అహంకారం, అహంకారం అహంకారం ఆలోచన వస్తుంది. ఆలోచన థింకింగ్, ఈ ఆలోచన పునర్జన్మ కర్మని బట్టి వస్తాయి. మనం పునర్జన్మలో మనం మంచి కర్మ చేస్తే మంచి ఆలోచన వస్తాయి, చెడు కర్మ చెడు ఆలోచన. దీని ద్వారా మాటలు వస్తాయి. అయితే వీళ్ళందరూ మాటలు మౌనంగా ఉండి, మౌనంగా ఎందుకున్నాడు రమణ మహర్షి అంటే ఆత్మను అన్వేషిస్తున్నాడు. లేని స్థితిలో ఉన్నాడు. ఆ స్థితి ఎట్లా వస్తుంది అంటే ఉదాహరణ చెప్తాను. ఆత్మ అంటే సూర్యుడు, సూర్యుడు. అహం అంటే మబ్బుడు, మబ్బుడు. తర్వాత ఆలోచన అంటే మనకు తెలుసు, థింకింగ్. ఒక ఆలోచన థింకింగ్ ఒక కుప్ప అనుకో, ఒక ఆలోచన లాంటి ఒక రూపం. తర్వాత ఈ మాటలు అంటే మనం మాట్లాడుతున్నాం తెలుసు. ఈ మనసు అంటే చంద్రుడు. ఇప్పుడు పగలపూట చంద్రుడు కనపడరా? సూర్యుడు పవర్ ఎక్కువ చంద్రుడు. అదే అర్థమైంది. అంటే ఆలోచన పోవడమే. ఆలోచనలు ఆలోచన నీకు ఎట్లా ఉంటుంది అంటే దానికి ప్రాక్టీస్ ఏంటంటే నువ్వు ఆత్మలో వెతుకు, ఆత్మలో నువ్వు ఆయన గమనమా సిద్ధాంతం అంటే నేను ఎవరిని, నేను అంటే ఎవరు? నేనంటే ఆత్మ, ఆత్మ అహం, అహం అంటే ఆలోచన అంటే మాటలు. ఇవన్నీ కట్ చేస్తే ఆత్మ బ్రైట్నెస్ ఇచ్చేంత ముఖం ఫేస్ ఉంటుంది, అది మొత్తం మారిపోతుంది. నల్లగా ఉన్న ముఖంలో అలా ఉంటుంది. ఏ కళ తెలుసా? శ్రీకృష్ణుడు ఎట్లున్నాడు? శ్రీకృష్ణుడు 2,000 మంది ఎందుకు కొట్టాడు? ఆత్మజ్ఞానము వెలుతురు వచ్చిందంటే నీకు ఇవన్నీ వ్యర్థం సార్. ప్రపంచంలో డబ్బు ఏమంటే రేపు పోతుంది. ప్రాణం పోయిన తర్వాత ఏమంటారు? శవము అంటారు. అది ఎక్కడి నుంచి పోతుంది? నవరంధ్రాల నుంచి పోతుంది. వివేకానంద ఒక్కడికి ఈ బ్రహ్మరంధ్రం నుంచి పోయింది, 9వ రంధ్రం నుంచి పోయింది. అందరికీ 9 రంధ్రాల నుంచి తెలుసు కదా. ఇది ఏ రంధ్రం చూస్తే ఆ భావాలను ఊరుకుంటాం మనం. ఇప్పుడు కింది చెప్పేది కింది రంధ్రం ఉంది, అదే ఆలోచన వస్తాయి అంతే. అందుకే ఒక ఆయన నారాయణ నారాయణ అంటే వాళ్ళు ఏం చేశారంటే నారాయణ నారాయణ అని
పేరు కూడా నారా నారా అనుకుంటే నారా అన్నమాట. నారా అంటే పీసు అని అట్లా. అందుకే అందరూ మన పోతుంది నాన్నవారు అన్నారు. ఆ పుణ్యఫలం ఉంటే ఇంకా అసలు రాదు. వాళ్ళకు ఉంటేనే వస్తారు మీకు. ఇంకోటి ఇవాళ ప్రపంచంలో అన్నదమ్ములు ఎవరు కలిసి లేదు సార్. దానికి అవును సార్, ఇంత మంచిగా నవ్వుతున్నారు, ఇంత మంచిగా ఉన్నారంటే అది దృష్టి అనుకున్నాను. నా దృష్టి చెప్తున్నా. ఏ రోజు సంగతి మాకు అవునా కదా. ఎవరు నాకు చెప్పండి. ఇప్పుడు మా అన్న ఫస్ట్ 86లో ఫస్ట్ బిల్లు అండి. 2000 అప్పుడు మా నాన్న మరి పిలిస్తే నాన్న కొన్నాడు 2000 కోట్లు ఆపేసినాడు. అని చనిపోయి మొత్తం వాళ్ళకి ఏది దొరికింది. హ్యాపీగా నవ్వుకుంటూ మేము ఎప్పుడు మేము ఫోటోలు చూస్తుంటాం కదా, నవ్వుకుంటూ హ్యాపీగా అదే జీవితం సార్. ఇదే మీ జీవితం ఏం కాదు. నాకు 4 రోజులు నాటకం ఎందుకు అంటావా? మనం మంచిగా బతకాలి, మంచిగా చేసుకోవాలి. 10 మంది మనం పోయిన తర్వాత 10 మంది గుర్తు చేయాలి. వ్యక్తి ఉండాలి, ఇట్లా ఏంది ఇట్లా. అరుణాచలం మేము చూడగానే మేము అందరం గుర్తురావాలి, అట్లా చేస్తాం. భావన మీకు అదే భావన. అది కానీ ఎట్లా చేయాలి, ఎట్లా చేయాలి అంటే దోమ దగ్గరికి ఎత్తుతా ఉన్నా, దాని దగ్గర ఎత్తులా ఉన్నాం, మాట్లాడుకున్నాం. అవసరం హైదరాబాద్ ఎక్కడికి ఇస్తాను. మంచిగా ఆత్మస్వరూపం కాబట్టి మనం తెలుసుకోకపోతే ఎట్లాగా. మా గోలు అంటే ఇప్పుడు దాకా కొంచెం ఆ కీర్తి అంటే నా దాకా ఉందా కానీ కొంచెం మమకారం కీర్తి డబ్బు ఇదంతా ఉండేదంటే ఇది కాదు అని ఒక ఇది వచ్చింది. ఒక 1 day తర్వాత మా సన్ను బయట మాస్కి వచ్చాడు. వచ్చిన తర్వాత అదేదో ఒక విశ్వానికి మనం అంటే మనం చేసేదే లేదు, ఏదో చేయాలనేది ఉంది, ఏం చేయలేదు నేను ఉంది. అదే అంటే నేచర్కి శరణోగతి అయ్యి మమ్మల్ని ఎలాగా వాడుకుంటున్నావో అని మేము రెడీగా ఉన్నాం. అంటే మన రెడీగా మనం అంతా చెప్పి మనం ఏదో ఉండి కాకుండా మనం కూడా సఫెక్ట్ ఉండి నేచర్స్ని భగవంతుడిని మనం ఏ రకంగా వాడని అవసరం లేదు. ఈ స్వామి ఉన్నాడు, మీరు ఉన్నారు, మీరు అందరూ వస్తుంది. అంతే కరెక్ట్. అదే దాని మీద ఫాలో అవుతాను డిసైడ్ చేయాలి. అందరూ వినండి. కరెక్ట్ 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 అదే కరెక్ట్ కరెక్ట్. అది స్వాగతం. తల్లి తప్ప ప్రపంచం అందరూ స్వాగతం. భార్య కూడా స్వాగతం. భార్య కూడా ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాను తల్లి కొద్ది ఎందుకు చేయగలరు అంటే 9 నెలలు 9 నెలలు ఉంది ఆమె గర్భం నుండి మన నారం నుండి మన అంత శ్వాస ఆమె కణాలంటే మనం బాధ అనుకో అడుగుతాము కదులుతుంది కదా మనం బాధపడుతుంది. అర్థం చేస్తుంది. తండ్రి కూడా కాదు, తండ్రి కూడా కాదు, మనకి లింక్ ఉన్నది అనుకుంటే కదా. అమ్మకే ఉంది, అమ్మకే లింక్ ఎక్కువ. ఇప్పుడు ఆవును అందరూ పూజిస్తారు. ఎందుకు పూజిస్తారు? ఆవు దేవతలు అంటారు. ఎందుకంటారు దేవతలు? మనిషి స్త్రీ ఎంతనో ఆవు కూడా అంతే. ప్రపంచంలో ప్రతి వస్తువుల్లో ప్రాణశక్తి ఉంది. ఎట్లా పూజ చేస్తారంటే ఇప్పుడు అన్నం ఉంది, దాంట్లో అది అన్నం, దాంట్లో మురుగ పెట్టిన తర్వాత నీళ్ళు పోసి మురుగ పెట్టిన తర్వాత అది అట్లనే అన్నం అట్లా పెట్టి 3 days తర్వాత పురుగులు ఏర్పడుతుంది. అంటే ప్రాణశక్తి ఉన్నట్టే కదా, రియాక్షన్ ఉన్నట్టే కదా. ప్రతి ఒక్క మట్టిలో కూడా మట్టి మనం తయారు చేసిన విగ్రహం దానిలో ప్రాణశక్తి ఉన్నది. అణువులన్నీ కలిస్తే పదార్థాలు ఏర్పడుతుంది. అణువులన్నీ కలిస్తే పదార్థం. అణువులో కూడా ఏముంటుంది? ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్స్ ఉంటుంది. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్స్ ఇవన్నీ సైన్స్ కదా. ఇప్పుడు ఒక బాంబు తయారు దాంట్లో ఒక ఎలక్ట్రాన్ తీసేసి తయారు చేస్తుంది కదా. టెక్నాలజీ ఉండాలి. తర్వాత అవన్నీ మనం ఈ టెక్నాలజీ వస్తుంది. ఈ టెక్నాలజీ మనం ఇవన్నీ ఎట్లా వచ్చింది మనకు ఇప్పుడు అయితే మనుషులు పవిత్రంగా లేరు, వస్తువులు పవిత్రంగా కూడా వస్తువు నుండి ఇవన్నీ మనం తయారు చేస్తున్నాం. ఇంతకుముందు పూర్వీకులు ఇట్లా కళ్ళు మూసుకొని ఏందో నేను మాట్లాడుతున్నాను రావణ మహాపాట అంటే దిగు దృష్టిలో చూశాడు. ఆవిడకి ప్రూవ్ చేస్తే స్వామి, నేను ప్రూవ్ చేస్తా, ఇవన్నీ కదా ప్రూవ్ చేస్తా. ప్రాక్టికల్ కొడతాను. ఇప్పుడు మీకు ప్రాక్టికల్ ఒకటి జరిగితే కదా తెలుసు. ఇప్పుడు దానికి సాధన చేయాలి, అవన్నీ చేయాలి, చేస్తేనే అవుతుంది. అది ఎట్లయితుంది కూడా వస్తుంది. మా గురుగారు చేశాడు. మా గురుగారు ఇదే అడిగింది, వినాయకుడు చూపెడతావా అంటే
చూపెడతాను వినాయకుడిని చూపెట్టి వినాయకుడు ఇట్లా దీపం పెట్టుకొని జపం చేస్తే ఆ వీడియో కూడా ఉంది పెడతాను. వినాయకుడు వచ్చి ఈ దీపం తీసి లడ్డు పెట్టాడు. ఇది నమ్మరు ప్రాక్టికల్ తెలుస్తుంది. ఇప్పుడు 250 మందికి తారా విద్య బంగారం కాయిన్స్ వచ్చినాయి. 250 మందికి ఇప్పించారు. ఆశ్రమం కింద కూర్చొని జపం చేస్తే తారాదేవి చేస్తే వచ్చి అవన్నీ ప్రూఫ్ అవన్నీ మేము గుండు లాంటి ఇస్తాను పవర్ వస్తుంది. అయితే అవి ఎట్లా వచ్చినట్టు ఆయన తలుచుకుంటే ఒక నిమిషం కాదు. ఇంకొకసారి తీసుకెళ్తా చూపెడతా. ఎక్కడ ఉంటారు గురువు? ఎక్కడ మహేశ్వరం ఉంటుంది మా హైదరాబాద్. హైదరాబాద్ ఇప్పుడు మన శిష్యుడు వచ్చేసి ఇక్కడ ఉంటాడు. మన నిత్యాజ్ఞాని ఆశ్రమం గురువు ఉన్నారా? తీసుకెళ్తాను చేపిస్తాను. మిమ్మల్ని చూసి మీ జాతకం ఏందో చెప్పేస్తాను. అయితే నేను చాలా మంది జ్యోతిషం చెప్తాను. ఎందుకంటే వాళ్ళ జ్యోతిషం చూస్తే వాళ్ళ కర్మను కూడా మనం అనుభవించాల్సిందే. ఇప్పుడు జాతకం చూస్తే వాళ్ళ దోషాలంటే మనం అనుభవించాల్సిందే. ఇది ఏంటి అంటే మళ్ళీ ఎవరు తెలియదు. నీకు తెలిసిందంటే నీకు ఆటోమేటిక్ నీకు వేణుస్వామి ఎందుకు అందరూ అట్లా నేను చెప్తాను గెలుస్తాను. ఎవరు గెలవలేదు. అయితే మా గురుగారిని అడిగి ఎవరు గెలుస్తారు, ఎంత గెలుస్తారు, ఎంతమంది గెలుస్తారు అన్ని రేట్ కరెక్ట్ అయిపోయింది. మా గురుగారిని అడిగి నా వాళ్ళు నా ఆ విద్యను నేర్చుకున్నాను. ఇంకా నేను అన్నంగా ఉన్నాను, నేర్చుకుంటూనే ఉన్నాను. అంటే మన ప్రపంచంలో ఎందుకు వచ్చినాం ఏంది. సరే ఇప్పుడు హనుమంతుడు ఉన్నాడండి. హనుమంతుడు ఎందుకు అంత పవర్ఫుల్ లేదు? ఆయనకు అహంకారం లేదు, ఆయనకు శక్తి ఎంత ఉందో అది కూడా తెలియదు. కాబట్టి అంత పవర్ఫుల్ లేదు. తర్వాత రాముడు ఎప్పుడు కలుస్తాడో, రామలక్ష్మణుడు రాముడు ఎప్పుడు కలుస్తాడో అప్పుడు ఆయన హనుమంతుడికి పవర్ వచ్చింది. రామ 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 అది రక్తం ఇట్లా ఒక బుట్ట కింద పడితే రామ అంటది. అది కణాలలో రామ రామ అనే అక్షరం పోయింది. రాముడికి అంత పవర్ ఉంది, రామ అనే అక్షరానికి ఎంత పవర్ ఉంది. లక్ష్మణారాయణ కూడా వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్క శాస్త్రంలో ఇప్పుడు అక్కడ ఆశ్రమం ఉంటాం.